అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రెడిట్ చోరీలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎంత అంటే అంత దారుణంగా మారిపోయారు. ఈ మాట నాది కాదు. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే. మేడం రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో మరి ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే అసలు తీసుకొచ్చిందే నేను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే దీంట్లో కూడా క్రెడిట్ చోరీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అసలు క్రెడిట్ చోరీలో హద్దు పొద్దు లేకుండా పోతుంది ఆయనకి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డికి బుర్ర పని చేయట్లేదు అంటాను. ఏమంటాను, ఇంకా ఆయన ఆల్రెడీ లండన్ మందులు వేసుకునేవాడు. ఆ మందులు అయిపోయినాయి అందుకని ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? అసలు జగన్మోహన్ రెడ్డి మాటలు, ఒకప్పుడు రాజకీయం ఎలా ఉండేదంటే ఒక పార్టీ మారి ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చాక ఎక్స్ పార్టీ వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, మేము కూడా దీనికోసం ప్రయత్నం చేశాము, అప్పుడు తీసుకురాలేకపోయాము, ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు, మేము కూడా కృషి చేశాం కదా, మాది కూడా ఉంది కదా దాంట్లో, మేము కూడా దానికోసం పాటుపడ్డాం కదా అని చెప్పుకునేవాళ్ళు. ఇంకా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు, ఇట్లాంటి పార్టీ, వీళ్ళు చేసే ఈ భయంకరమైన అబద్ధాల ఏదైతే ఉందో యుద్ధం, అది మనం ఇంతకుముందు ఎప్పుడు చూడం, ఇక ముందు చూడబోం. ఇది మాత్రం వాస్తవం. అంటే ఆయన ఏమంటున్నారంటే ఆర్సిలర్ మెటల్ ఆదిత్య స్టీల్ ప్లాంట్ మరి గతంలో ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ ఇది. మరి అప్పట్లో ఆయన ఒడిస్సాలో 1,04,000 కోట్లు పెట్టుబడి పెట్టి స్టీల్ ప్లాంట్ పెడుతుంటే ఒడిస్సాలో మరి లోకేష్ ఎవరైతే చంద్రబాబు నాయుడు కొడుకున్నారో ఆ లోకేష్ ఇలాగే అంటున్నారు, ఇక్కడికి వచ్చి 1,61,000 అని ఎవరు చెవులో పువ్వులు పెట్టడానికి ఇలా చెప్తున్నారు అన్న వ్యక్తి ఇప్పుడు నేను చెప్తేనే ఇలా చేస్తున్నారు, నేను చెప్తేనే ఆదిత్య మెటల్ వచ్చారు అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? అవునా, నిజమా? ఇది ముందే చెప్పాలి కదా. ఇలా ఉండిద్ది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. ఓకే, నిజంగా మీరే చేశారా? మరి చేస్తే గతంలో ఎందుకు ఎప్పుడు చెప్పుకోలేదు దాని గురించి? ఏదైనా సరే వీళ్ళు ఈ రోజున మాట్లాడుతున్న ప్రతి మాట, ఏదైనా ఒక కంపెనీ కుటుంబ ప్రభుత్వం తీసుకొస్తుంది అన్నప్పుడే ఎందుకు మాట్లాడాలి మీరు చెప్తున్నారు. అవును, అంతకుముందు చెప్పుకోవచ్చు కదా. మీరు గతంలో 2024 ఎలక్షన్ కూడా చెప్పుకోవచ్చు కదా ఇవన్నీ. మరి ఈ రోజున ఎందుకు గుర్తొస్తున్నాయి మీకు ఇవన్నీ? అంటే మీరు ఆలోచన ఎలా ఉంది అంటే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి మాటల్లాగా ఉంది వాళ్ళ ఆలోచన. అయినా మీరు లాస్ట్ లో వింటే ఎవరి చెవులో పూలు పెడతారు అని, అరే పెట్టనీయకుండా చేస్తున్నారు అంటున్నాడు. అంటే ఈయన పెడదాం అనుకుంటున్నాడు, ఇప్పుడు దాన్ని పెట్టనీయకుండా చేస్తుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయనకి ఏ విధంగా హ్యాట్సాప్ చెప్పాలో అర్థం కావట్లేదు. హ్యాట్సాప్ దేనికండి? అబద్ధాలు చెప్పటంలో దిట్ట. ఆయనకు అవార్డు ఇవ్వాలన్నమాట. అబద్ధాలు చెప్పటంలో ఈయన దిట్ట అని చెప్పేసి ఆస్కర్ అవార్డులు మనం వింటూ ఉంటాం. బ్రహ్మానందం గారు ఆ సినిమాలో అత్తారింటికి దారేదిలో ఆయనే అన్ని క్యారెక్టర్లు ఆయనే చేస్తూ ఒక భాస్కర్ అవార్డు అని చెప్పి పెట్టుకుంటాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏదైనా అవార్డు కొత్తగా కనిపెడితే బాగుండు. అంటే గొడ్డలి గుర్తు పెట్టో, మరి ఏదో ఒకటి ఆయన స్పెషాలిటీస్ ఉన్నాయి, కోడి కత్తి పెట్టో, గులక రాయి పెట్టో, ఏదో ఒకటి పెట్టి ఆయనకు ఒక మంచి అవార్డు ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ఆయన ఎవరు కూడా గుర్తించట్లేదా? అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అని అంటారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ఆడుతుంటే ఆయనకు అవార్డులు ఇవ్వాలి అని మనం అంటున్నాం. సో అంటే చాలా ప్రతిష్టాత్మకమైన మరి ఆర్సిలర్ మెటల్ మొత్తానికి నక్కపల్లిలో అయితే శంకుస్థాపన జరిగింది. అవును, మనం ముందుగానే ఒక వీడియో చేస్తాం. ఇప్పుడు దాకా వాళ్ళు ఇంకా స్పందించలేదు, దీనికి క్రెడిట్ చోరీ అనేవారు అని. కానీ విత్ ఇన్ 2 days లోనే మళ్ళీ వచ్చాడు, అమర్నాథ్ గారు వచ్చారు, మాట్లాడారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇది ఒక అలవాటుగా మారిపోయింది అంటారా వాళ్ళకి? ఇప్పుడు ఈయన క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నాడు కదా, వీళ్ళ చెల్లెలు ఈయన చోరు అంటుంది, దాని గురించి కూడా మాట్లాడాలి కదా. దాని గురించి ఏమైనా మాట్లాడాడు అసలు ఆయన? నువ్వు చోరువిరా బాబు, నువ్వు పెద్ద దగాకోరువి, నీ అంత చోరు లేడు అని చెప్పేసి ఇలాంటి అన్నవా అక్కడుంటే చాలు 100 మంది శత్రువులతో సమానం అని చెప్పి చెల్లెలు చెప్తుంది కదా. దాని గురించి మాట్లాడాలి. ఈయన చెప్తున్న క్రెడిట్ చోరీ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చోరువి, నువ్వు ఒక దొంగవి, నువ్వు ఒక దగులుబాజీవి, నువ్వు ఒక మోసగాడివి, ఒక నేరస్తుడివి, ఒక దుర్మార్గుడివి, నీలాంటి అన్న ఉంటే చాలు 100 మంది శత్రువులతో సమానం అని ఒక చెల్లెలు చెప్తుంటే ఇంకా ఏ విధంగా మనం అనుకోవాలి? ఏ విధంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఆలోచించాలి? అసలు కొంచెమైనా నీకుందా? బుద్ధి పనిచేస్తుందా? బుర్ర పనిచేస్తుందా? నీ జ్ఞానం ఉందా? జ్ఞానదంతం ఏమైనా ఊడిపోయిందా? ఏదో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఏదో ఒకటి చెప్తే ఇదిగో దీంతో నాకు సంబంధం లేదనో, లేకపోతే వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తానో, అసలు ఇది ఎవరిది కాదు ప్రజలదనో చెప్పాలి కదా. నాకు కూడా కాదు దీంతో సంబంధం లేదు, మరి అక్కడ చూస్తే సిబిఐ ఈడీ అటాచ్ లో ఉన్నాయి కొన్ని, మరి అది ఎటువైపుకి అవి దారి మలుతాయో నాకే తెలియదు,
ఇప్పుడు ఏదన్నా నేను కొట్టేశానంటే అది రేపో మాపో నేను ఆ కొట్టేసిన ఈ కేసుల్లో జైలుకి వెళ్ళిపోతాను. ఈ మద్యం కుంభకోణం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. అలాగే ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కేసులు, మరోవైపు ఇంట్లో వివాదాలు, మరి మరొక పక్క చూస్తే కనుక మరి ఇటువంటి స్టేట్మెంట్లు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్తావన ఏ విధంగా ఉంది, ప్రజల్లో ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు ఆయన ఆలోచన? జోకర్, కమేడియన్, ఏదో 4 మాటలు మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పి ఆయన ట్రోల్ అవుతూ మంచి మంచి కంటెంట్ ఇస్తూ జనాలకి విపరీతమైన రీల్స్ చేసుకుంటూ మనం ఎలా ఎంజాయ్ చేస్తామంటే ఇంకా అసలు ఒక కామెడీ షో చూస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంటుంది. అంటే ఇది కావాలని ఆయన అలా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది వాదన. ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న వాటిని డైవర్షన్ చేయడానికే ఈయన ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి ఈ వాదన కూడా ఉంది. ఇది పెద్ద జోక్ లాగా ఉంది. ఎందుకంటే అలా కాదమ్మా, ఇప్పుడు ఒక వ్యక్తి తను ఒక కమీడియన్గా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే హాస్యాన్ని పండిస్తూ హాస్యోక్తులు వెదజల్లుతూ ఎంతో గొప్పగా తన చతురత్వాన్ని చూపించాలని చెప్పి, ఎందుకంటే తన కమీడియన్గా ఎదగాలనుకుంటున్నాడు కాబట్టి. మరి జగన్మోహన్ రెడ్డి కమీడియన్గా ఎదగాలనుకుంటున్నాడా? ఎలా ఎదగాలనుకుంటున్నాడు? రాజకీయ జీవితం కావాలని కోరుకుంటున్నాడు. మరి ఎంత హుందాగా ఉండాలి, ఎంత గౌరవంగా మాట్లాడాలి, ఎలా ప్రతి ఒక్క మాట రికార్డ్ అవుతుంది ఈ రోజున. ప్రతి మాట మనం దాన్ని తిరిగి మళ్ళీ అతనికి ఒక బాణం లాగా చెప్తున్నాం. ఏంటో మరి దీనికి అర్థం ఏంటి చెప్పు అని చెప్పి. మరి అలా మనం తిరిగి ఛేదిస్తున్నప్పుడు దాన్ని ఆయన ఏం చెప్పాలి? అలాంటి వ్యక్తి అంటే ట్రోల్ అవటం నిజంగా ఎవరైనా అట్లా అవమానపడతారా? కావాలని అగౌరవంగా ప్రవర్తిస్తారా? అంటే మీరు ఆ టాపిక్ ని డైవర్ట్ చేయటం కోసం అదే చేయాలా? మీరంటున్నట్లుగా నిజంగా ఒక రాజకీయమో లేకపోతే వీళ్ళు చేసిన పనులో గతంలో వీళ్ళ స్కీముల పేరుతో స్కాములు ఇవన్నీ ఉన్నా వాటిని నిజంగా డైవర్ట్ చేయాలంటే ఇదేనా మార్గం? ఎవరైనా నమ్ముతారా? కాబట్టి నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, ఒక పార్టీని ఎవరి దగ్గర నుంచో దొంగతనంగా లాగేసుకున్నావు, పార్టీ పెట్టిన వ్యక్తిని బయటికి గెంటేశావు, తల్లిని చెల్లిని గెంటేశావు, బాబాయిని గొడ్డలతో వేసేసావు. మరి నీ జీవితం ఏంటి? నువ్వేంటి అంటే ఈ రోజున నిన్ను ఎవ్వరు కూడా ఈ రోజున ఇది ఒక బ్రతుకేనా అనే పరిస్థితిలో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఒకటా రెండా ఈ రోజున ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు చెప్పండి. చిన్న చిన్న పిల్లలకి గంజాయి అలవాటు చేస్తారా? ఎంత దారుణం. మళ్ళీ మళ్ళీ నాకు గుర్తొచ్చే విషయం, నారా లోకేష్ గారు ఏదైతే యువగళం పాదయాత్రలో ఒక తల్లి ప్రత్యేకంగా తనని పక్కకు తీసుకెళ్లి తన కూతురు గురించి చెప్పుకున్నవి. పాపం చాగంటి కోటేశ్వరరావు గారే అది విని ఆశ్చర్యపోయారు. అసలు ఎంత షాక్ అంటే అది ఎంత ఘోరం. అది ఆడపిల్లల్ని అంత భయంకరంగా ఎవరి వల్ల తయారయ్యారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? నీకు బాధ్యత ఉందా? కనీసం ఒక మనిషిగా ప్రవర్తించావా నువ్వు? మానవత్వం అనేది ఉందా? నీలాంటి నరరూప రాక్షసుని రాష్ట్రానికి రాజ్యాధికారం ఇచ్చి మనం కూర్చోబెట్టినందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి ఆ రోజున. మరి అంతే కదా, ఎవరమైనా సరే ప్రజలందరం అనుకుంటున్నాం కాబట్టి అందరం ఆ రోజున ఎవరం ఓటేసాము ఎవరం ఓటేలేదని పక్కన పెడితే ఆయన పట్టం కట్టి కూర్చోబెట్టామో లేదా. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి ఏదో కావాలనే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకోవటం అవివేకం. అంత అవివేకం ఇంకోటి లేదు. కాబట్టి ఆయనకు మాట్లాడటం రాదు. ఇప్పుడు చూడకుండా చదవలేడు, చూసి మాట్లాడలేడు. హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు అంతకంటే రాదు, అన్నిట్లో వీక్ అంటాడు. మరి దేంట్లో ఈయన స్ట్రాంగ్ అంటే దోచుకోవటంలో స్ట్రాంగ్, రప నరికేయటంలో స్ట్రాంగ్, రక్తంతో హోళీ ఆడటంలో స్ట్రాంగ్, తల్లిని చెల్లిని బయటికి గెంటేయటంలో స్ట్రాంగ్, ఇంకో బాబాయ్ కూతురికి మోసం చేయటంలో స్ట్రాంగ్. మరి ఈయన ఈ రోజున మాట్లాడుతుంటే ఏమో సమాధానం చెప్తాడు? వీటికి చెప్పాలండి ఈయన సమాధానం. నీ సాక్షి పేపర్లో మీ బాబాయ్ గొడ్డలి గుండెపోటు అని చెప్పి నువ్వు కాదా వేసింది? ఆయనే కదా రాయించాడు వాళ్ళ పేపర్లో. మరి ఈ రోజున ఆ రోజు నువ్వు 5 సంవత్సరాలు అన్నప్పుడు మరి సునీతకి ఎందుకు జైలు శిక్ష అయిపోయావా? సునీతే కారణం అయితే నిజంగా. కాబట్టి ఇవన్నీ కూడా వింటానికి బాగానే ఉంటాయి. అసలు విషయంలోకి లోతైన వివరణ విచారణ జరిగినప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయి. అప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా అంటే పొరపాటును కూడా చెప్పలేడు. యలహంక ప్యాలెస్ వెళ్ళిపోయి చక్కగా పబ్జీ ఆడుకుంటాడు. నమస్తే.